దశరథ మహారాజు తన కుమారుని వివాహం తర్వాత అందరినీ తీసుకుని అయోధ్యకు వెళ్ళారు. అక్కడ అందరూ సంతోషంగా కాలం గడుపుతున్నారు. భరతుని మేనమామ యుధాజిత్ అక్కడికి వచ్చి భరతుడిని శత్రుఘ్నుని తనతో తీసుకుని వెళ్ళారు. అలా కాలం గడుస్తుంది. దశరథునికి కొన్ని చెడు సంకేతాలు కనిపిస్తున్నాయి. అప్పుడు దశరథుడు, నేను ఇంకెక్కువ కాలం బ్రతకను, నాకు ప్రియాతి ప్రియమైన సుగుణాభిరాముణ్ణి పట్టాభిషేకం చేస్తే ప్రజలందరూ సంతోషంగా ఉంటారు అని అనుకుని తన మంత్రుల్ని, ఇతర రాజుల్ని, ప్రభుత్వ ఉద్యోగుల్ని, జానపదుల్ని అందరినీ పిలిచి పెద్ద సమావేశం పెట్టారు. కానీ కేకయ రాజును మాత్రం పిలవలేదు. వాళ్ళందరితో సభలో కూర్చున్న దశరథుడు, ఈ సింహాసనంపై కొన్ని వేల సంవత్సరాల నుండి కూర్చుని పాలిస్తున్నాను. ఇంక ఈ శరీరం విశ్రాంతి కోరుకుంటుంది. కనుక మీ అందరికీ సమ్మతం అయితే రాముణ్ణి ఈ రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేస్తాను. మీరందరూ ఆలోచించి నిర్ణయం చెప్పండి అన్నారు. సభలో వాళ్ళందరూ ఒక్కసారి రాముడు రాజవ్వడం మాకిష్టమే అంటూ గట్టిగా అరుస్తూ చెప్పారు. ఈ మాటలు విన్న దశరథుడు, నేను రాముడికి పట్టాభిషేకం చేస్తా అంటే అందరూ వెంటనే తొందరగా చేయండి అన్నారు. కానీ ఒక్కరు కూడా దశరథ మహారాజా ఇంకా కొంతకాలం మీరే ఉండండి అని ఒక్కరు కూడా అనలేదు. ఎందుకు? నేను ఎక్కడ తప్పు చేశాను అని అడిగారు. అప్పుడు వాళ్ళందరూ కలిసి, మహారాజా, ఈ సమస్త లోకాల్లో రాముడు సత్పురుషుడు. ఆ రాముడిని చూస్తే పౌర్ణమి నాటి చంద్రుని చూసినంత ఆహ్లాదంగా ఉంటుంది. రాముడు యుద్ధానికి వెళ్తే విజయంతోనే తిరిగి వస్తాడు. మా అందరినీ కూడా తన ముందు వచ్చి పలకరిస్తాడు. అలాంటి రాజు ఎక్కడ ఉంటాడు? మా రాముడు తప్ప. అందుకే రాముడిని రాజుగా చేయమంటున్నాము అని చెప్పారు. వాళ్ళ మాటలకి దశరథుడు ఎంతో సంతోషించి చైత్రమాస్యంలో పుష్యమి నక్షత్రంలో చంద్రుడు కలిసి ఉన్నప్పుడు రాముడికి పట్టాభిషేకం అని ప్రకటించారు. సుమంత్రుని పంపి రాముడిని తీసుకుని రమ్మన్నారు. వచ్చిన రాముడిని చూసి, రామా, నీకు పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నాను. రాజు అవుతున్నావు కనుక ఒక విషయం చెప్తా విను. రాజైన వాళ్ళకి రెండు లక్షణాలు వస్తాయి. అవి కోపము, కామము. వాటిని రానివ్వకుండా ఉన్న రాజు గొప్పవాడవుతాడు అని మంచి విషయాలు చెప్పి రాముడిని పంపించారు. కానీ దశరథుడికి ఏదో ఆందోళన. మళ్ళీ రాముడిని పిలిపించి, రామా, భరతుడు రాకముందే నీకు పట్టాభిషేకం చేయిస్తాను. ఎందుకంత కంగారు పడతావంటావేమో. నాకు దుశ్శకనాలు కనిపిస్తున్నాయి. నేను ఎక్కువ రోజులు ప్రాణాలతో ఉండను. రాజ్యంలో ప్రజలు అనాథలు అవ్వకూడదు. అందుకే నీకు తొందరగా పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నాను అన్నారు. ఈరోజు క్వశ్చన్: దశరథుడు భరతుడు రాకుండా కేకే రాజును పిలవకుండా ఎందుకు పట్టాభిషేకం చేయాలనుకుంటున్నాడో తెలిస్తే మీ ఆన్సర్ కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఫాలో ఇతిహాస నవ్.